కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ ఆర్థిక మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్థానికంగా పేరొందిన తనికంటి జ్యువెలరీ యజమానులైనటువంటి అన్నదమ్ములు అమాయక ప్రజలను నమ్మించి కోట్ల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 5 కోట్ల రూపాయల విలువైన సొమ్ము, బంగారం తీసుకున్న తర్వాత యజమానులు ముఖం చాటేశారని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులోని బంగారు అంగాళ్ల బజార్లో ఉన్నటువంటి తనికంటి జ్యువెలరీ దుకాణం ముందు మహిళలు, బాధితులు ఆందోళనకు దిగారు. ఈ రోజు ఇస్తాం, రేపిస్తాం అంటూ నెలల తరబడి నమ్మించి చివరకు మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టార్జిత సొమ్ము, బంగారు ఆభరణాలను తిరిగిప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నారు. ఈ ఘటన ప్రొద్దుటూరులో తీవ్ర కలకలం రేపింది. కలిసినప్పుడే బంగారు డబ్బు తీసుకున్నారు. తీసుకొని తమ్ముని పక్కకు తప్పించి ఇది అగ్రిమెంట్ రాయించిన స్థలాన్ని మళ్ళీ తను రిజిస్టర్ చేయించుకున్నాడు. అన్న 5 రోజులకే నాకు రిజిస్టర్ చేయించిన 5 రోజులకే మళ్ళీ అన్న రిజిస్టర్ చేయించుకున్నాడు. మోసం చేయాలనే ఉద్దేశంతో ఆడపిల్లల రైతుల బంగారు డబ్బు తీసుకొని ఇక మోసం చేస్తున్నారు ఆడపిల్లలను అందరినీ. ఇద్దరు అన్నదమ్ముడు, తనికంటి శ్రీనివాసులు, తనికంటి వెంకటస్వామి, ఇద్దరు మోసం చేసినారు. మోసం చేసి ఇప్పుడు వాని పక్కకు తెప్పించినాడు. వీడు మాత్రము వీడు కూర్చొని నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. దాదాపు 10 మంది రైతులకి బంగారు అంతా మొత్తం బంగారే. అంటే దాదాపు 15 మంది అనుకో, అంతా 10 మంది రైతులు, 5 మంది జాబ్ వాళ్ళు, మొత్తం 15 మంది అంతా కలిసి బంగారు 5 కోట్ల బంగారు. మీ ఏ ఊరు? మాది వచ్చేసి గోపాలే. మీ పేరేం పేరు? విజయలక్ష్మి.